హలో గైస్. సో అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్. ఇప్పుడు టైం 8:20 అవుతుంది యాక్చువల్లీ. సో గైస్, చదువుకోండి ఫస్ట్ కమ్యూనిటీలోకి. ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే దయచేసి జాయిన్ అయిపోండి. వాట్సాప్ కమ్యూనిటీ లింక్ మన ఛానల్ హోమ్ పేజ్లో అబౌట్లో ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా మన కమ్యూనిటీలోకి జాయిన్ అయిపోవచ్చు. కొత్తగా ఎవరైనా వీడియోని చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎగ్జామ్ ప్రో వెబ్సైట్లోకి వెళ్ళి whenever you find the proper result, then only you can go for the examination. So this is one particular PDF I have. ఇది మన గిట్హబ్ సర్టిఫికేషన్ రిపాజిటరీలో కూడా ఉంది. ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి ఒక వాచ్ చేసి వచ్చేయండి. ఓకే. సో దిస్ పర్టికులర్ పీడిఎఫ్ హెల్ప్స్ యూ అ లాట్. చాలా యూస్ఫుల్ టాపిక్స్ అన్ని ఇందులో కవర్ అయి ఉన్నాయి. మెయిన్లీ అబౌట్ ది గిట్హబ్ సర్టిఫికేషన్. సో 75 క్వశ్చన్స్ ఉన్నాయి. 60 క్వశ్చన్స్ కి మార్క్స్ అండ్ 15 కి అన్స్కోర్డ్. యాజ్ వెల్ యాజ్ నెగిటివ్ మార్కింగ్ లేదు. సో నో పెనాల్టీ. మల్టిపుల్ చాయిస్ అండ్ మల్టిపుల్ ఆన్సర్స్ ఇవే క్వశ్చన్స్ అంతా. సో మనకు 1-2 అవర్స్ ఎగ్జామ్లో అయితే మనకి ఒక క్వశ్చన్కి 1.5 మినిట్ అప్రాక్సిమేట్లీ మనం స్పెండ్ చేయగలగాలి. అప్పుడు మనకు సరిపోతుంది. సో సీటింగ్ టైం అంటే మనం అన్నీ రెడీ అయ్యి దగ్గర నుంచి ఎగ్జామ్ అయిపోయి సర్వే కండక్ట్ చేసినప్పుడు వాళ్ళకి మనం ఇచ్చే ఫీడ్బ్యాక్తో సహా కలిపి 150 మినిట్స్. ఎగ్జామ్ టైం 120 మినిట్స్ మాత్రమే, 2 అవర్స్ మాత్రమే. సో తర్వాత విసిఎస్ గురించి, గిట్ గురించి అలాగా వెళ్తా ఉంటుంది పీడిఎఫ్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నేను ఒక స్లైడ్ చేస్తాను. ఆ స్లైడ్ దాకా మీరు చదువుకోండి. అక్కడి నుంచి మీరు నా వీడియో చూడొచ్చు. యాజ్ ఆఫ్ నౌ నేను ఆపేసిన, అంటే నేను మామూలుగా చూడడం ఆపేసింది కమిట్ దగ్గర. ఇక్కడ ఈ పర్టికులర్ స్లైడ్ దగ్గర నేను ఆపేశాను ప్రిపరేషన్ అనేది ఎప్పుడో. సో యాజ్ ఆఫ్ నౌ చాలా మంది తెలిసిన వాళ్ళు, మా ఫ్యామిలీ రిలేటివ్స్ గిట్హబ్ నేర్చుకొని దొబ్బుతుంటే సమ్మర్లో ఖాళీగానే ఉన్నాం కదా అని నేర్చుకుందామని నిర్ణయించుకున్నాం. అంతకు మించి ఏమీ లేదు. సర్టిఫికేషన్ ఎగ్జామ్ అంటారా, అది ఇంకా డేట్ అయితే ఇంకా ఏం చెప్పలేదు ఆయన. ఆయన ఎప్పుడు చెప్తే అప్పుడు రావాలన్నాడు. సమ్మర్లో అయితే పెట్టడం కష్టం అన్నాడు. సో చూడాలి అది ఎప్పటికవుతుంది అనేది. ఓకే. సో గాయస్, దిస్ పర్టికులర్ పీడిఎఫ్ హెల్ప్స్ యూ అలాట్. కాబట్టి పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి ట్రై చేయండి మోస్ట్లీ. సో ఇప్పుడు బ్రాంచింగ్లోకి వద్దాం. మార్నింగ్ మీరు చూసినట్టయితే మెయిన్ బ్రాంచ్, మాస్టర్ బ్రాంచ్ రెండు ఒకటే అని మీరు అర్థం చేసుకుని ఉండొచ్చు. గిట్ టెర్మినాలజీలో మాస్టర్ బ్రాంచ్ అంటే మెయిన్ బ్రాంచ్. బట్ మీకు మెయిన్ బ్రాంచ్ అని బ్రాకెట్లో కూడా వస్తుంది. దట్ ఈస్ వెన్ యూ లింక్ యువర్ రిమోట్ రిపాజిటరీ టు ద లోకల్ రిపాజిటరీ. సో ఈ బ్రాంచ్ అనేది ఏం చేస్తుందంటే బేసికల్లీ డైవర్జెన్స్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ద రిపో. సో వెన్ వీ హ్యావ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫైల్స్ దట్ టు బి షేర్డ్ in a single repository, in order to differentiate them we can use the purpose of branching. So branches are like copies of a point in time that have been modified to be different. Okay, so we can think of branches as being copies of a point in time that have been modified to be different. ఇనీషియల్గా అన్నీ సేమ్ గానే ఉంటాయి యాజ్ ఇఫ్ ఇన్ ద మెయిన్ బ్రాంచ్. మీరు మెయిన్ బ్రాంచ్లో చూసుకుంటే గిట్హబ్ మెయిన్ బ్రాంచ్లో వాట్ ఎవర్ ద చైల్డ్ బ్రాంచెస్ ఉంటాయో అవన్నీ తిరిగి పేరెంట్ బ్రాంచ్లో మర్జ్ అవుతాయి. సో మెయిన్ బ్రాంచ్లో మీరు చూసుకుంటే అన్ని ఫైల్స్ ఉంటాయి. బట్ మీరు ఎప్పుడైతే ఈ సెట్ ఆఫ్ ఫైల్స్ మాత్రమే కావాలని మీరు వెళ్తారో మీకు ఆ పర్టికులర్ బ్రాంచ్లోకి వెళ్ళినప్పుడు ఆ సెట్ ఆఫ్ ఫైల్స్ మాత్రమే ఉంటాయి. బట్ బై డిఫాల్ట్ మెయిన్ బ్రాంచ్లో ఎప్పుడూ కూడా ఆల్ ద కైండ్స్ ఆఫ్ ఫైల్స్ విల్ బి మిక్స్డ్ దేర్. సో దట్ ఈస్ అబౌట్ బ్రాంచింగ్. అసలు బ్రాంచింగ్ ఎక్కడెక్కడ జరుగుతుంది అంటే స్పెసిఫిక్ ఎన్వైరన్మెంట్స్ ఉన్నప్పుడు, లైక్ స్టాగింగ్ ఫైల్స్ ఉన్నప్పుడు
when a developer is working and when the production account was being taken. సో, ఇప్పుడు మీరు ఈ వర్క్‌లో చూసినట్టయితే ప్రొడక్షన్ బ్రాంచ్ ఏదైతే ఉందో అది సెపరేట్ బ్రాంచ్. మెయిన్ బ్రాంచ్ ఈస్ ది మెయిన్ పిల్లర్ ఆఫ్ ది గిట్‌హబ్ రిపాజిటరీ. ఇప్పుడు ఫీచర్ బ్రాంచ్ 1, 2 అని 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఇవి చైల్డ్ బ్రాంచెస్ అనుకుంటే యూ కెన్ సీ దే ఆర్ మెర్జింగ్ అగైన్ ఇంటూ ది మెయిన్ బ్రాంచ్. ఫీచర్ బ్రాంచ్ 1 ఇలా మెర్జ్ అవుతుంటే ఫీచర్ బ్రాంచ్ 2 ఇక్కడ మెర్జ్ అవుతుంది. సో, ఈ మెర్జ్ అని ఉన్న చోట మీరు గుర్తుంచుకుంటే చాలు. ఓకే. ఇది మెర్జ్ అని మీకు అర్థమవుతుంది. ఈ లింక్స్ మీరు చూసినప్పుడు మీరు కన్‌ఫ్యూజ్ అవ్వచ్చు. అది మెయిన్ నుంచి ఇందులోకొస్తుంది. ఎందుకంటే పేరెంట్‌లోంచి చైల్డ్‌లో కొన్ని ప్రాపర్టీస్ వస్తాయి కాబట్టి, అలా వచ్చినవి గానీ వేరేవేమి కాదు. ఓకే. సో, ఆ ప్రాపర్టీస్ వస్తాయి కాబట్టి అలా చూపిస్తున్నాం. బట్ మనం పేరెంట్స్‌కి సంబంధించిన పేరెంట్ బ్రాంచ్‌కి సంబంధించిన డేటా కూడా క్యారీ చేస్తున్నాం కాబట్టి, మనం అందులో కలపాలి మన డేటాని. సో, మెయిన్ బ్రాంచ్‌లోకి మళ్ళీ మెర్జ్ అవుతూ ఉంటాయి. సో, ఇప్పుడు గిట్ బ్రాంచ్‌కి సంబంధించిన కమాండ్స్ మీరు చూసుకోవచ్చు. గిట్ బ్రాంచ్ దట్ ఈస్ యూజ్డ్ ఫర్ లిస్టింగ్ ఆల్ ది లోకల్ బ్రాంచెస్ వాటెవర్ వి హావ్. బ్రాంచ్ నేమ్ ఇచ్చుకుంటే గిట్ అనేది కామన్ అండి. ప్రతి కమాండ్‌కి గిట్ అనేది కామన్. గిట్‌లో గిట్‌లో ప్రతి కమాండ్‌కి గిట్ అనేది కామను. గిట్‌హబ్‌లో జీహెచ్ అనేది కామన్ ప్రతి కమాండ్‌కి. సో, గిట్‌లోకొచ్చేసరికి బ్రాంచ్ నేమ్ అని తీసుకుంటే కొత్త బ్రాంచ్ క్రియేట్ అవుతుంది. వేరే బ్రాంచ్‌కి స్విచ్ అవ్వాలనుకున్నప్పుడు చెకౌట్ వాడొచ్చు. సో, నేను ఈ పీడీఎఫ్ కూడా ఉంది. మనకి నేను సెపరేట్‌గా కమాండ్స్‌కంటూ ఈ కమాండ్స్ వరకు చదువుకుంటే చాలు అన్నట్టుగా డిసైడ్ అయ్యి తయారు చేసిన స్మాల్ వర్డ్ డాక్యుమెంట్ కూడా ఉంది. అది కూడా అది పీడీఎఫే అనుకుంటా. Once go through it, you will get entire clarity about how to use Git, how to play with the Git. ఓకే. సో, తర్వాత చెక్‌ఔట్ హైఫన్ బి బ్రాంచ్ నేమ్ అంటే మనం క్రియేట్ చేసి బ్రాంచ్‌లోంచి బయటకొచ్చేస్తాం. హైఫన్ డి బ్రాంచ్ నేమ్ అంటే మనకి బ్రాంచ్ డిలీట్ అవుతుంది. హైఫన్ ఎం ఓల్డ్ నేమ్, న్యూ నేమ్ యేసుకుంటే రీనేము. అలాగే హైఫన్ బ్రాంచ్ ఏ అంటే ఆల్ ద బ్రాంచెస్ ఇంక్లూడింగ్ రిమోట్ అండ్ లోకల్ బ్రాంచెస్. ఇప్పుడు గిట్ రిమోట్. అసలు రిమోట్ అంటే ఏంటి? రిప్రజెంట్స్ ది రిమోట్ లొకేషన్. ఓకే. వేర్ ఎ కాపీ ఆఫ్ రిపాజిటరీ ఈస్ హోస్టెడ్. సో, యాక్చువల్‌గా మీరు చూసుకున్నట్లయితే మల్టిపుల్ రిమోట్ రిపాజిటరీస్ ఉంటాయి మన గిట్ రిపోకి. ఆరిజిన్ అనేది మెయిన్ ఇక్కడ. సో, ఆ ఆరిజిన్ అనేది మనం తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆల్‌మోస్ట్ ఆల్‌వేస్ ఒక రిపోలో ఉండేది ఆరిజిన్ యాస్ మెయిన్. సో, మెయిన్ బ్రాంచ్ ఏదైతే ఉంటుందో, ఆ బ్రాంచ్‌కి మనం ఇచ్చుకునేది ఆరిజిన్ అని ఇచ్చుకుంటాం. మీన్స్ అక్కడ రిమోట్ ఆరిజిన్ అవుతుంది. ఓకే. నోటీస్ రిమోట్ నేమ్స్ కెన్ బి రిఫరెన్స్‌డ్ యాస్ ఆరిజిన్. ఓకే. సో, ఆరిజిన్ అంటే దట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ ఎ రిమోట్ రిపాజిటరీ అన్నట్టన్నమాట. సో, ఇట్ ఇండికేట్స్ సెంట్రల్ ఆర్ గోల్డెన్ రిపో ఎవ్రీవన్ ఈస్ వర్కింగ్ ఫ్రమ్ అండ్ రిప్రజెంట్స్ ద సోర్స్ ఆఫ్ ట్రూత్. ఇక్కడ కూడా మీరు గమనించినట్లయితే గిట్ రిమోట్ హైఫన్ వి అంటే అన్ని రిపాజిటరీస్ వచ్చేస్తాయి అలాంగ్ విత్ యూఆర్ఎల్స్. తర్వాత అంటే లిస్ట్ అవుతుందన్నమాట. అన్నీ లిస్ట్ అవుతాయి అలాగ వరుసగా. తర్వాత గిట్ రిమోట్ యాడ్ అన్నప్పుడు నేమ్, యూఆర్ఎల్ ఇస్తామండి. సో, దట్ ఈస్ ద రిమోట్ యాడింగ్. తర్వాత రిమోట్ రిమూవల్, రిమోట్ రీనేమింగ్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు బేసిక్‌గా ఒక పర్టిక్యులర్ స్పెసిఫిక్ రిమోట్ రిపాజిటరీలోకి మనం పుష్ చేయాలన్నప్పుడు సో, గిట్ పుష్ రిమోట్ నేమ్, బ్రాంచ్ ఇచ్చుకుంటే ఆటోమేటిక్‌గా అది కమిట్ చేసేస్తుందన్నమాట. పుల్ అన్నప్పుడు ఏమవుతుందంటే, మనకి రిమోట్ రిపాజిటరీ లోపల నుంచి మన లోకల్ రిపాజిటరీలోకి ఫైల్స్ అనేవి ట్రాన్స్‌ఫర్ అయితాయి. ఫెచ్ అన్నప్పుడు ఏంటంటే, ఫైల్స్ అనేవి పుల్ అవ్వవు గానీ, డేటా వస్తుంది. ఇక్కడ కమిట్స్ వస్తాయండి. మీరొకటే బండ గుర్తు పుల్‌కి, ఫెచ్‌కి డిఫరెన్స్ ఏంటంటే పుల్‌లో మనకి నంబర్ ఆఫ్ చేంజెస్ ఆర్ కమిటెడ్ చేంజెస్ అవన్నీ వస్తాయి. బట్ ఫెచ్‌లో డేటా వరకే వస్తుంది గానీ, ఎన్ని కమిట్స్ అయ్యాయి, ఎన్ని చేంజెస్ చేయబడ్డాయి ఫైల్స్‌లో, ఎప్పుడెప్పుడు చేశారు, ఆ డేటా అంతా రాదు. ఆ వచ్చిన డేటాని ఎలా చూడాలి అంటే, గిట్ స్టేటస్ వేరే ఏదో కమాండ్ ఉంది. దాంతో చూడొచ్చు. ఓకే. సో, దెన్ వి హావ్ గిట్ రిమోట్. ఇక్కడ మనకి అప్‌స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ అని 2 రకాలుగా వస్తుందండి. సీ
లోకల్ రిపాజిటరీకి, రిమోట్ రిపాజిటరీకి డిఫరెన్స్ ఇది. సో, మనం బేసిక్‌గా కమిట్స్ చేసుకుంటాం. ఇప్పుడు లోకల్‌లో మెయిన్ బ్రాంచ్ ఉంది. మెయిన్ బ్రాంచ్‌లో కమిట్ చేస్తే అది పుష్ చేసాము. ఆరిజిన్ ఆర్ మెయిన్ అది రిమోట్ రిపాజిటరీలోకెళ్తుంది. అక్కడ యూఆర్ఎల్ బేస్ చేసుకొని అప్పుడు మెయిన్‌లోకెళ్తుంది. ఇక్కడ మనం ఆరిజిన్ ఆర్ మెయిన్ ఏదిచ్చినా ఒకటే. సో, ఇక్కడ ఇందులోని మెయిన్ బ్రాంచ్‌లోకెళ్ళి ఇక్కడ కమిట్ అవుతుంది. ఓకే. సో, ఇక్కడి దాకా మీకు లోకల్ రిపాజిటరీ అయితే, ఇక్కడి నుంచి మనకి గ్లోబల్ రిపాజిటరీ ఆర్ రిమోట్ రిపాజిటరీ. సో, మనం ఫస్ట్ మెయిన్ బ్రాంచ్‌లోంచి స్టార్ట్ చేస్తాం ప్రతి పని అన్నమాట. అలాగే ఇది పుష్ ప్రాసెస్. ఇప్పుడు పుల్ ప్రాసెస్‌ని డౌన్ స్ట్రీమ్ అంటాం. ఇక్కడేంటి మనం డేటాని కలెక్ట్ చేసుకుంటున్నాం మన రిమోట్ రిపాజిటరీ నుంచి. సో, ఇక్కడేమవుతుందంటే ఆరిజిన్, మెయిన్ సేమ్ అదే. పుష్ ఎలా చేసామో పుల్ కూడా అలాగే చేస్తాము. ఆరిజిన్‌లోంచి ఆర్ మెయిన్ బ్రాంచ్‌లోంచి మనం పుల్ చేసుకున్నప్పుడు డైరెక్ట్‌గా వచ్చేస్తుంది. పుల్లింగ్‌కి కమిట్స్‌తో సంబంధం లేదు. కానీ పుష్ చేయాలి అంటేనే నీకు కమిట్స్ కావాలి. ఎలా అంటే మనం ఒక లెటర్‌ని ఒక పర్టిక్యులర్ డెస్టినేషన్‌కి సెండ్ చేయాలి అన్నప్పుడు మనకి అడ్రెస్ కావాలి. కానీ మనం లెటర్‌ని తీసుకోవాలంటే అడ్రెస్ అక్కర్లేదు. ఎందుకంటే మనం పంపిస్తున్నప్పుడు సెండర్ నుంచి రిసీవర్‌కి అడ్రెస్ ఇవ్వాలి. మనం రిసీవర్ అన్నప్పుడు సెండర్‌కి కావాలి మన అడ్రెస్. మనకు అవసరం లేదు మన అడ్రెస్. మన అడ్రెస్ మనకు తెలీదా? తెలుసు కదా! సో, ఇన్ ద సేమ్ వే పుష్ అన్నప్పుడు మనకు కమిట్స్ గావాలి. బట్ పుల్ దగ్గర మనకు కమిట్స్ అక్కర్ల. ఇంకా గిట్‌హబ్ ఫ్లో దగ్గరికొచ్చేస్తే ఇదొక లైట్ వెయిట్ వర్క్ ఫ్లో అండి. వేర్ మల్టిపుల్ డెవలపర్స్ వర్క్ ఆన్ ఎ సింగిల్ రిపాజిటరీ. సో, ఇక్కడ మాస్టర్ అనేది మెయిన్ బ్రాంచ్ అనుకుంటే, ఎవరు డెవలప్ చేస్తున్నారు, ఎవరు హోస్ట్ ఫిక్సెస్ చేస్తున్నారు, ఎవరెప్పుడు ఒక బ్రాంచ్‌ని రిలీజ్ చేస్తున్నారు, ఫీ ఫీచర్ బ్రాంచెస్ ఏంటి? ఓహ్! యాహ్! సారీ. 1 మినిట్. నేను కొంచెం డిఫరెంట్‌గా ఎళ్ళాను. ఒక్క నిమిషం. గైస్ ఇదేదో గిట్ బ్రాంచింగ్ నోట్ ఆఫ్ రిఫ్లెక్షనా? యాహ్! ఓకే. పక్కన పెట్టేయొచ్చు. సో, ఇక్కడ మీరు చూసినట్లయితే బ్రాంచ్ క్రియేషన్ అంటే ప్రతి కొత్త బ్రాంచ్‌కి మనం ఒక పర్టిక్యులర్ టాస్క్ అనేది క్రియేట్ చేసుకుంటాం. సో థట్ వి కెన్ డిఫరెన్షియేట్ బిట్వీన్ బ్రాంచెస్. సో థట్ ఈ టాస్క్‌కి ఈ బ్రాంచ్ వాడుతున్నాం కాబట్టి ఆ బ్రాంచ్‌లో ఉన్న ఫైల్స్‌ని యాక్సెస్ చేసుకోవచ్చు. లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ ఆర్గనైజింగ్. ఇప్పుడు కమిట్స్‌ని యాడ్ చేయడం వల్ల యూజ్ ఏంటి అంటే, మన బ్రాంచ్‌లోకి అసలు ఏమేమి టైప్ ఆఫ్ డేటా అనేది కమిట్ అవుతుందని తెలుసుకోవడానికి. ఇఫ్ యూ అబ్జర్వ్ మనకిక్కడ కమిట్‌లో మెసేజ్ తీసుకుంటాం. సో, ఆ మెసేజ్‌ని బేస్ చేసుకొని వీ కెన్ ఐడెంటిఫై. అలాగే పుల్ రిక్వెస్ట్. పుల్ రిక్వెస్ట్ దేనికి అంటే, ఓపెనింగ్ ఎ పుల్ రిక్వెస్ట్ మీన్స్ స్టార్టింగ్ ఎ డిస్కషన్ అబౌట్ ద కమిట్స్. రివ్యూయింగ్ కోడ్ ఇన్ ద పుల్ రిక్వెస్ట్. అది గూడా చేయొచ్చు. ఒక పుల్ రిక్వెస్ట్ ఓపెన్ చేసినప్పుడు డిస్కషన్స్‌కి గాని, అలాగే కమిట్స్‌కి గాని, కోడ్ రివ్యూస్ గాని మనం పుల్ రిక్వెస్ట్ ఓపెన్ చేయొచ్చు. ఎందుకు ఓపెన్ చేస్తున్నావంటే ఫర్ సపోజ్ నువ్వు ఒక ఎండ్ యూజర్‌వి. లేకపోతే ఎవరో చేసిన ఒక ప్రాజెక్ట్‌ని నువ్వు జూసి, "బ్రో ఇది బావుంది. నాకిలా జేస్తావా?" అని అడుగుదాం అనుకుంటున్నావు. కానీ నువ్వు డైరెక్ట్‌గా డౌన్‌లోడ్ చేసుకునే బదులు, నీ గిట్ రిపాజిటరీలోకి నువ్వు పెట్టుకుంటే నీకు చాలా సేఫ్. అందుకని నువ్వేం జేస్తావంటే తెలివైన వాడివైతే పుల్ రిక్వెస్ట్ పెడతావు. పుల్ రిక్వెస్ట్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే, ఆ పర్టిక్యులర్ ఎవరైతే డెవలపర్ ఉన్నారో, వాళ్ళ గిట్ బ్రాంచ్ నుంచి, వాళ్ళ గిట్ రిపాజిటరీ నుంచి నీ రిపాజిటరీలోకి డేటా పుల్ అవ్వాలి. ఇక్కడేమొస్తుంది డేటాతో పాటు మనకి చేంజెస్ ఏమేమి ఉన్నాయో అన్నీ వస్తాయి. సో, పుల్ రిక్వెస్ట్ చేసినప్పుడు ఏంటంటే, ఆ కోడ్ యొక్క రివ్యూ నువ్వు అడగొచ్చు. యాస్ వెల్ యాస్ నువ్వు జరిగిన కమిట్స్ అన్నిటి గురించి కూడా డిస్కషన్ పెట్టొచ్చు. డిస్కషన్ అనేది ఒక స్పెషల్ ఫీచర్ అండి. అది గిట్‌హబ్‌లో ఉంటుంది. అది మనం ఏంటంటే, కంప్లీట్‌లీ డిస్కస్ చేసుకోవడం అన్నమాట. అబౌట్ ద కోడ్ స్పేసెస్, అబౌట్ ద వర్క్ ఫ్లో ఎవ్రీథింగ్. తర్వాత డిస్కస్ అండ్ రివ్యూ అంటే ఇక్కడ యూ కెన్ సీ షేరింగ్ ద పుల్ రిక్వెస్ట్ విత్ ద టీమ్‌మేట్స్ ఫర్ ఫీడ్‌బ్యాక్. సో, అది డిస్కస్ అంటే. డిప్లాయ్ అండ్ మెర్జ్ అది ఆబ్వియస్‌లీ తెలుసు. డిప్లాయ్ అంటే మనం ప్రొడ్యూస్ చేసుకున్న ఈ ఎన్వైర్న్‌మెంట్‌ని టెస్ట్ చేయడం. ఆ చేంజెస్‌ని టెస్ట్ చేయడం.
తర్వాత ఎప్పుడైతే ఆ చేంజెస్ అన్ని వెరిఫై అయ్యాయో తీసుకెళ్ళి మెయిన్ బ్రాంచ్‌లో మెర్జ్ చేసేయడం. దట్ ఈస్ అబౌట్ ద పర్టిక్యులర్ వర్క్ ఫ్లో వి హావ్. ఓకే. తర్వాత గిట్‌హబ్ సీఎల్‌ఐ ఇక్కడ మీరు చూడొచ్చు కోర్ కమాండ్స్ ఇవి జీహెచ్‌తో వస్తాయని చెప్పా ఇందాక అది. సో, జీహెచ్ఏయుటీహెచ్ ఆత్ కాదు. జీ జీహెచ్ఏయుటీహెచ్. సో, జీహెచ్ఏయుటీహెచ్ బ్రౌజ్, కోడ్ స్పేస్, జిస్ట్, ఇష్యూ, ఆర్గనైజేషన్, పిఆర్ అంటే పుల్ రిక్వెస్ట్, ప్రాజెక్ట్, రిలీజ్, రెపో, క్యాచీ, రన్, వర్క్‌ఫ్లో, అలియాస్, అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్ ఏపీఐ, కంప్లీషన్, కాన్ఫిగరేషన్, ఎక్స్టెన్షన్, జీపీజీ కీ అంటే సెక్యూరిటీ కీ అది యాక్చువల్లీ. తర్వాత లేబుల్, రూల్ సెట్, సెర్చ్, సీక్రెట్, ఎస్ఎస్హెచ్ కీ అంటే మీకు ఇక్కడ వస్తుంది చూడండి. 1 మినిట్. ఏక్ బార్ రుకో. ఎస్ఎస్హెచ్ కీ అంటే ఇక్కడ మీరు తీసుకున్న తర్వాత దిస్ ఈజ్ నోన్ యాజ్ ఎస్ఎస్హెచ్ కీ. మనం ఇక్కడ ఒక పాస్వర్డ్ యూజ్ చేసుకోవచ్చు. ఆ పాస్వర్డ్ అంటే పబ్లిక్ కీ పెట్టొచ్చు. యూ డోంట్ హ్యావ్ ఎనీ ఎస్ఎస్హెచ్ కీ ఇన్ ద గిట్‌హబ్ అకౌంట్. సో వీ కెన్ యాడ్ ఎ పబ్లిక్ కీ యాక్చువల్లీ. Or try cloning this repository via HTTPS. సో యాజ్ ఆఫ్ నో ఈ పర్టికులర్ ఎస్ఎస్హెచ్ తో చేయకూడదు. అంటే ఇట్స్ నాట్ సెక్యూర్. చేయొచ్చు కానీ ఇట్స్ నాట్ సెక్యూర్. ఓకే, అదన్నమాట సంగతి. డిస్కషన్స్ అంటే ఇదండి. దిస్ ఈజ్ అబౌట్ డిస్కషన్స్. అంటే అనౌన్స్మెంట్స్ కానీ జనరల్ ఐడియాస్, పోల్స్, క్యూఎన్ఏ, షో అండ్ టెల్ ఇలాంటి కేటగిరీస్ లో ఉన్న క్వశ్చన్స్ అన్నిటినీ మన కో డెవలపర్స్ తో డిస్కస్ చేసుకోవడానికి. పుల్ రిక్వెస్ట్ అంటే తెలిసిందేగా. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఒకళ్ళ దాంట్లో ఉన్న దాన్ని మనం పుల్ చేసుకుంటున్నాం. ఓకే. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడి నుంచి వచ్చింది. సో దీనికి పాయింట్ చేస్తాం. అదే పుల్ రిక్వెస్ట్ అంటాం. సో ఇక్కడ మనం పుల్ రిక్వెస్ట్ అనేది ఏం పెట్టుకోలేదు. మనం ఏమీ చేయలేదు. ఇనీషియల్‌గా మన పాత నోట్స్ ఫర్ గిట్‌హబ్ అనే ఒకటి కమాండ్ యూజ్ చేసినప్పుడు ఐ మీన్ ఆ పర్టిక్యులర్ ఫైల్ పుల్ చేసుకున్నప్పుడు పుల్ రిక్వెస్ట్ వచ్చింది. అదొకటే మనకున్న పుల్ రిక్వెస్ట్. ఇష్యూస్ అని ఉంటాయండి. ఈ ఇష్యూస్ ఓపెన్ చేసుకోవచ్చు. ఈ ఇష్యూస్ దేనికి అనేది కూడా చెప్తాను. ఫ్యూచర్‌లో వస్తుంది. వెయిట్ కరో. కోడ్‌లోకొచ్చేస్తే మనం కోడ్‌లో ఆబ్వియస్‌లీ ఏమేమి ఉంటాయో అన్నింటిని మనం చూసుకోవచ్చు మన దగ్గర ఉన్న ఫైల్స్ అన్నీ. సో, ఇప్పుడు ఈ ఎస్‌పీఎస్ డాట్ టీఎక్స్‌టీ అనేది అవసరం లేదు. సో, ఇక్కడ రిమూవ్ చేసుకునే బదులు మనం గిట్‌లో రిమూవ్ చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. ఓకే. అందుకే గిట్‌ని, గిట్‌హబ్‌ని కలుపుతాం మనం. లింక్ చేసుకుంటాం. అలాగే ఒక కామన్ స్ట్రాటజీ ఉంది అథెంటికేషన్‌కి. అది ఏంటి అంటే ఎస్ఎస్హెచ్ కీస్. ఇందాక నేను చెప్పా గదా! అలాగే ఎస్ఎస్హెచ్ హైఫన్ కీజెన్ హైఫన్ టీ ఆర్ఎస్ఏ. హైఫన్ కీజెన్ అంటే ఏంటో తెలియాలి. ఎస్ఎస్హెచ్ హైఫన్ కీజెన్ అంటే ఏంటో తెలియాలి అంటే, మీరు లైనక్స్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఆటోమేషన్ అనే ఒక కోర్స్ ఉంటుంది. అది మీరు చేసినట్లయితే మీకు తెలుస్తుంది. అందులో ఎస్ఎస్హెచ్ కీజెన్ అనేది వస్తుంది. సో, ఒక పర్టిక్యులర్ సెక్యూరిటీ కీ ఉంటుంది. సో దట్ మన అథెంటికేషన్ అంతా అది చూసుకుంటుంది. హైఫన్ టీ అంటే ఆల్ ద టైమ్ అన్న మీనింగ్ గానే వస్తుంది. ఆర్ఎస్ఏ అంటే బూత్ అనుకోవద్దండి. మనకి ఎన్‌పిఎస్ సబ్జెక్ట్ నెట్వర్క్ ప్రోటోకాల్స్ అండ్ సెక్యూరిటీలో లాస్ట్ సీఓలో మీరు చూసినట్లయితే రెవలెట్ షమీర్ ఆల్ట్‌మన్ అల్గోరిథం అని ఒకటుంటుంది. అక్కడ ఏంటి అంటే ప్రైవేట్‌కి సారీ. అంతే. ఆహ్, హ్మ్. దీన్నేమంటామంటే సిమెట్రిక్ క్రిప్టోగ్రఫీ అంటాం. సిమెట్రిక్కో, అసిమెట్రిక్కో గుర్తు రావట్లా. క్రిప్టోగ్రఫీలో ఏమవుతుందంటే, మనకి ఒక ప్రైవేట్‌కి, ఒక పబ్లిక్‌కి 2 ఉంటాయి. ప్రైవేట్ కీనేమో మనం ఎన్‌క్రిప్షన్‌కి వాడతాము. పబ్లిక్ కీని ఎన్‌క్రిప్షన్‌గా వాడతాము. ప్రైవేట్ కీని డీక్రిప్షన్‌కి వాడతాం. సో దట్ మనకి ఎప్పుడూ కూడా ఒక కాపీ ఉంటుంది. ఓకే. సో అది. A public and private key to authorize remote access to servers. SSH keygen is well-known command to generate a public and private key. బేసిక్‌గా ఇప్పుడు ఏం చేస్తుందంటే, సర్వర్ ఏం చేస్తుంది, మన దగ్గర సేమ్ పబ్లిక్ కీ ఉందా లేదా అని చెక్ చేస్తుంది. ఒకవేళ మనం ఒక ఛాలెంజ్ మెసేజ్ పంపించాము అంటే, అది ఎన్‌క్రిప్ట్ అవుతుంది విత్ అవర్ పబ్లిక్ కీ. అర్థమవుతుందా? మన దగ్గర యాక్చువల్లీ ద సర్వర్ చెక్స్ ఇఫ్ యూ హావ్ ద సేమ్ పబ్లిక్ కీ. If you do have a challenge message sent, if you do a challenge message, okay, if you do అంటే నీ దగ్గర ఉంటే
సేమ్ పబ్లిక్ కీ నీ దగ్గర ఉంటే ఒక ఛాలెంజ్ మెసేజ్ వస్తుంది. సో దట్ ఇట్స్ అన్ ఎన్క్రిప్టెడ్ మెసేజ్ విత్ అవర్ పబ్లిక్ కీ. ఇప్పుడు ఓన్లీ ప్రైవేట్ కీ కెన్ డీక్రిప్ట్ ది మెసేజ్. వన్స్ ద డీక్రిప్టెడ్ Once decrypted, the client signals the message also using the private key on. So ఇప్పుడు server using the public key will verify the signature and the connection is established. అంటే మీరు కొంచెం జాగ్రత్తగా విడదీసి చదివితే మీకు అర్థమవుతుంది. స్లైడ్ కాబట్టి మనం ఎడిట్ చేయలేం. సో యాక్చువల్‌గా ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఎప్పుడూ కూడా నీ దగ్గర ఒక కాపీ ఇలా ఉందా లేదా అని సర్వర్ చెక్ చేస్తుంది. వన్స్ ఉందని చెక్ చేసిందనుకో, నీకో ఛాలెంజ్ మెసేజ్ వస్తుంది. అది మన పబ్లిక్ కీతోనే. ఇప్పుడు ఈ పబ్లిక్ కీ అనేది మన దగ్గర ఉంది కాబట్టి, మనకి ఒక ఛాలెంజ్ మెసేజ్ రావడం, అది ఎన్క్రిప్టెడ్ మెసేజ్ వస్తుంది. అది మన పబ్లిక్ కీతో వస్తుంది. మన పబ్లిక్ కీ మన దగ్గర ఉంటుంది. ఇప్పుడేంటంటే, మనం డీక్రిప్షన్‌కి పంపించినప్పుడు ఈ ప్రైవేట్ కీని వాడుతున్నాం. సో, ఓన్లీ ప్రైవేట్ కీ కెన్ డీక్రిప్ట్ ది మెసేజ్. వన్స్ మెసేజ్ డీక్రిప్ట్ అయిపోయిన తర్వాత, క్లయింట్ ఏం చేస్తాడంటే, సైన్స్ ది మెసేజ్ ఆల్సో యూజింగ్ ది ప్రైవేట్ కీ. సో, ఇది ప్రైవేట్ కీ నుంచి క్లయింట్ నుంచి ప్రైవేట్ కీ యూజ్ చేసుకొని, మన పర్టిక్యులర్ యూజర్ దానికి మెసేజ్ వస్తుంది. ప్రైవేట్ కీతోనే. ఇప్పుడేమవుతుంది? వన్స్ సర్వర్ యూజింగ్ ది పబ్లిక్ కీ విల్ వెరిఫై ద సిగ్నేచర్. ఓకే. పబ్లిక్ కీతో వీడిచ్చిన సిగ్నేచర్ కరెక్ట్‌గా ఉందా? లేదా? ఇన్ కేస్ కరెక్ట్‌గా ఉంది అన్నప్పుడు కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. సో, అది ఆర్ఎస్ఏ అంటే. ఆర్ఎస్ఏ అనేది వేరేదేం గాదండి. ఓకే. తర్వాత ఎస్ఎస్హెచ్ కీస్ ఎలా ఉంటాయి? అసల ఎలా వాడతాము? ఇవి ఎస్‌హెచ్‌ఏతో స్టార్ట్ అవుతాయి ఎస్ఎస్హెచ్ కీజన్స్. సో, ఎస్ఎస్హెచ్ ఆర్ జీపీజీ కీస్ అంటాం. సో, ఇందాక మీరు కమాండ్‌లో జూసుండొచ్చు. జీపీజీ కీ అని. సో, గిట్‌హబ్‌లో జీపీజీ కీ వాడతాం నాకు దెలిసి. సో, అండర్ యువర్ అకౌంట్ సెట్టింగ్స్ ఆఫ్ ఎస్ఎస్హెచ్ అండ్ జీపీజీ కీస్, యూ కెన్ యాడ్ యువర్ పబ్లిక్ కీస్ టు యువర్ గిట్‌హబ్ అకౌంట్. పబ్లిక్ కీ మన దగ్గర ఉంటుంది. ప్రైవేట్ కీ అనేది మనకి క్లయింట్ పంపిస్తాడు. క్లయింట్ ఎప్పుడైతే పంపిస్తాడో అదే ప్రైవేట్ కీని యూజ్ చేసి మనం డీక్రిప్ట్ చేసుకుంటాం. సో, దెన్ యూ వుడ్ క్లోన్ యువర్ రిపాజిటరీ యూజింగ్ ది ఎస్ఎస్హెచ్ స్టైల్ అడ్రెస్. అంటే ఇది. ఓకే. ఇప్పుడు కీస్‌ని ఎలా డిప్లాయ్ చేసుకోవాలి? సో, డిప్లాయ్ కీస్ అలౌస్ యూ టు అటాచ్ ఎ పబ్లిక్ కీస్ డైరెక్ట్‌లీ టు ఎ గిట్ రిపో. డిప్లాయ్ కీస్‌లోంచి మనం మన పబ్లిక్ కీస్‌ని ఈ పర్టిక్యులర్ గిట్ రిపోలోకి అటాచ్ చేసుకోవచ్చు. యాడ్ కాదు, అటాచ్. సో, the use case of the deploys keys is basically for three things: building the servers, third-party services that need to clone the repo so they perform and build or deploy. ఎప్పుడైతే మనం థర్డ్ పార్టీ అప్లికేషన్స్‌ని వాడతామో మన గిట్‌హబ్ కోసం, అప్పుడు మన గిట్‌హబ్ రిపాజిటరీ క్లోన్ చేయాలన్నప్పుడు ఈ పర్టిక్యులర్ కీస్ వాడతాం. నెక్స్ట్, సింగిల్ రిపో యాక్సెస్ ఎస్ఆర్ఏ అంటాం. Single repo access. So instead of using a shared key pair of multiple repos, you have a single key pair for a single Git repo. అంటే మనం ఇందాక నేర్చుకున్నట్టు ఆర్ఎస్ఏలో మల్టిపుల్ కీస్ కాకుండా సింగిల్ కీస్ వస్తాయి. అంటే ప్రతి రిపాజిటరీకి ఇండివిడ్యువల్‌గా ఒక కీ పెట్టుకోవచ్చు. దట్ ఈస్ వన్ ఆఫ్ ది అడ్వాంటేజ్ ఫర్ సెక్యూరిటీ. సో ఇప్పుడు అవాయిడ్ యూజింగ్ పర్సనల్ అకౌంట్ యాక్సెస్ టోకెన్స్. పర్సనల్ అకౌంట్ యాక్సెస్ టోకెన్స్ అంటే ఏంటి? పీఏటీ. ఆల్టర్నేటివ్ టు యూజింగ్ పాస్వర్డ్స్ ఫర్ అథెంటికేషన్ టు గిట్‌హబ్ వెన్ యూజింగ్ ది గిట్‌హబ్ ఏపీఐ ఆర్ కమాండ్ లైన్. అంటే ఎస్ఎస్హెచ్ వాడని పక్షంలో ఇది వాడతాం అన్నమాట. ఓకే. సో, ఫైన్ గ్రెయిన్డ్ పర్సనల్ యాక్సెస్ టోకెన్స్ అనేవి ఉంటాయి. సో, ఇవి ఏం చేస్తాయి అంటే బేసికల్లీ గ్రాంటెడ్ స్పెసిఫిక్ పర్మిషన్స్, విల్ హ్యావ్ ఎన్ ఎక్స్‌పైరీ డేట్, can only access specific repositories, as well as can only access resources owned by a single organization or a user. సో, వీటికి మనం డెవలపర్ సెట్టింగ్స్‌లోకి వెళ్తే అప్పుడు మనకి ఈ పీఏటీస్ అనేవి ఓపెన్ అవుతాయి. పీఏటీ పర్సనల్ అకౌంట్ యాక్సెస్ టోకెన్స్.
ఇవేంటి అంటే when you clone a Git repository using HTTPS, you would use your personal access token to access the or to authorize the clone. ఎప్పుడైనా మనం ఒక గ్లోబల్ రిపాజిటరీ నుంచి మన లోకల్ రిపాజిటరీలోకి క్లోనింగ్ చేసుకుంటున్నాం అన్నప్పుడు హెచ్డిపిఎస్ యూస్ చేస్తే అప్పుడు ఈ పర్సనల్ యాక్సెస్ టోకెన్ వాడతాం. ఇందాక నేను చేసింది ఇదే, పర్సనల్ యాక్సెస్ టోకెన్ టు ఆథరైజ్ ది క్లోన్. ఓకే, సో ఇది వాడతాం. లేదనుకో ఇలా కూడా చేసి ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ జిహెచ్ లాగిన్ యూ కుడ్ సెట్ ది జిహెచ్ టోకెన్ గిట్హబ్ పుల్ రిక్వెస్ట్ క్రియేట్ టైటిల్ ఇది, బాడీ ఇది. ఇప్పుడు when using GitHub SDKs, you need to pass your PAT to the authorized API calls. OctoKit ఇది మనం తీసుకుందాం అనుకున్నాం. ఈ GH టోకెన్ ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత రిక్వైర్ ఆక్టోకిట్ ఈక్వల్స్ టు ఆక్టోకిట్ క్లయింట్ న్యూ యాక్సెస్ టోకెన్ ఆఫ్ యోర్ టోకెన్, అంటే ఇది మై పర్సనల్ యాక్సెస్ టోకెన్ అనేది ఇక్కడ వస్తుందంట. తర్వాత గిట్హబ్ ఏపీఐస్ గురించి గాయస్, బేసికల్లీ ఇక్కడ దాకా చూసినట్టయితే మన ఛానల్ని కొత్తగా చూసుంటారు, ఆర్ఎస్ ఇంట్రెస్ట్తో చూసుంటారు. దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చెయ్యండి అబ్బాయిలు, చేస్తే పోయేదేం లేదా. ఏదో పోతాదనే ఏదో ఆస్తి ఎంత అన్నట్టు ఫీల్ అయిపోతా ఉంటారు. అది ఆస్తి కాదు అప్ప ఇచ్చేది, సబ్స్క్రైబ్ ఒకటేగా, చెయ్యరు. లేకపోతే మంగళం సీనన్న బాగుపడతాడు. ఓకే, కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి, మనం కంటిన్యూ అయిపోదాం. సో గ్రాఫికల్ ఏపీఐకి రెస్ట్ ఏపీఐకి డిఫరెన్సెస్. వాట్ ఈస్ GraphQL ఏపీఐ, వాట్ ఈస్ రెస్ట్ ఏపీఐ? బాబు, ఏపీఐలు రెండు రకాలు. ఓకే, వాటిల్లో GraphQL ఒకటి, రెస్ట్ రెండోది. ఇప్పుడు బేసిక్గా నీకు ఏమైనా క్లారిటీ ఉంటే ఈ పర్టికులర్ GraphQL ఏపీఐని తీసుకుందాం అనుకుంటాం. ఎందుకు? సింగిల్ ఎండ్ పాయింట్, క్వెరీ ఫర్ ప్రిసైజ్ డేటా రిక్వెస్ట్. సింగిల్ ఎండ్ పాయింట్ కాబట్టి యాక్సెస్ ఈజీగా ఉంటుంది. డిజైన్ ఫిలాసఫీలో ఏంటి అంటే మనకి రెస్ట్ ఏపీఐ అనేది రిసోర్స్ బేస్డ్, డిఫరెంట్ ఎండ్ పాయింట్స్ పర్ రిసోర్స్. GraphQL ఏపీఐ అనేది సింగిల్ ఎండ్ పాయింట్, క్వెరీ ఫర్ ప్రిసైజ్ డేటా రిక్వెస్ట్. HTTP మెథడ్స్ వచ్చేసి యూజెస్ గెట్, పోస్ట్, పుట్, డిలీట్ ఫర్ ఆపరేషన్స్. ఇవి ఎక్కడ వచ్చాయి మనకి? HTTP సర్వ్లెట్స్ దగ్గర, మనకి JSPs దగ్గర వచ్చాయి. ఈ మెథడ్స్ ఏంటి? గెట్ అంటే ఏం చేస్తుంది? ఫర్ ఫెచ్చింగ్ ది డేటా. పోస్ట్ అంటే ఫర్ సెండింగ్ ది డేటా. పుట్ అంటే సెండింగ్ ఆడియో అండ్ వీడియో ఎలిమెంట్ డేటా. డిలీట్ అంటే డిలీటింగ్ ది డేటా. ఇవి ఏంటిది? HTTP మెథడ్స్. మెయిన్లీ యూజెస్ పోస్ట్ ఫర్ ఆల్ ఆపరేషన్స్. GraphQL ఏపీఐ అది. ఇక్కడ ఇన్ని ఉన్నాయి, బట్ GraphQLలో ఫెచ్చింగ్ కానీ, వీడియో ఆడియో అడిషన్ కానీ, డిలీషన్ కానీ ఉండవు. మెయిన్లీ పోస్ట్ ఈజ్ ది ఓన్లీ పర్టికులర్ HTTP మెథడ్ యూస్డ్. తర్వాత డేటా ఫెచ్చింగ్ దగ్గర మల్టిపుల్ రిక్వెస్ట్ ఉంటాయండి. ఇక్కడ సింగిల్ రిక్వెస్ట్. ఎందుకు? సింగిల్ ఎండ్ పాయింట్. క్వెరీ ఫర్ ప్రిసైజ్ డేటా రిక్వెస్ట్. క్వెరీస్ ఉంటాయి కాబట్టి ఇది GraphQL ఏపీఐ. రెస్ట్ ఏపీఐ అలా కాదు, రిసోర్స్ బేస్డ్, డిఫరెంట్ ఎండ్ పాయింట్స్ కాబట్టి డిఫరెంట్ రిక్వెస్ట్ లైక్ మల్టిపుల్ రిక్వెస్ట్. సింగిల్ రిక్వెస్ట్ యాజ్ ఇట్ ఈస్ సింగిల్ ఎండ్ పాయింట్. సింగిల్ రిక్వెస్ట్ ఫర్ కాంప్లెక్స్ అండ్ రిలేటెడ్ డేటా. ఇక్కడ మల్టిపుల్ రిక్వెస్ట్ ఫర్ రిలేటెడ్ డేటా.
అంటే ఒకే డేటాకి మల్టిపుల్ రిక్వెస్ట్ వస్తే అది రెస్ట్ ఏపీఐ. సింగిల్ రిక్వెస్ట్ వస్తే గ్రాఫ్క్యూఎల్ ఏపీఐ. ఓవర్ ఫెచ్చింగ్ అండ్ అండర్ ఫెచ్చింగ్ అని రెండు ఉంటాయండి. ఇక్కడ ఏదో ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటే ఉంటుంది. గ్రాఫ్క్యూఎల్లో ప్రిసైజ్ డేటా ఫెచ్చింగ్ ఉంటుంది, నో ఓవర్ ఆర్ అండర్ రెండు ఉండవు. సూపర్. పర్ఫార్మెన్స్ పరంగా లెస్ ఎఫిషియంట్. ఎందుకు? ఇట్ ఈజ్ ఓన్లీ అడాప్టబుల్ అండ్ సూటబుల్ ఫర్ సింపుల్ ఏపీఐస్, సింపుల్ సిస్టమ్స్. కాంప్లెక్స్ క్వెరీస్ కి, కాంప్లెక్స్ సిస్టమ్స్ కి వాడేది గ్రాఫ్క్యూఎల్ ఏపీఐ. ఎందుకు? సింగిల్ రిక్వెస్ట్ alone can manage complex and related data. There only you can imagine how much efficient it is according to the performance. క్యాచింగ్ హెచ్డిపి మెథడ్స్ వల్ల ఈజీగా ఉంటుంది. క్యాచింగ్ అంటే ఏంటి ఇక్కడ? ద మెమరీ కన్జ్యూమ్డ్ బై a particular process or a servlet or a thread, whatever, in order to access a web page or an application programming interface page is known as క్యాచీ. ఆ క్యాచీ జరిగేది ఎందులో? రెస్ట్ ఏపీఐలో. ఎందుకు? మనకి గెట్, పోస్ట్, పుట్, డిలీట్ 4 మెథడ్స్ ఉన్నాయి. బట్ మనకి ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇక్కడ ఇది ఈజీ అవుతుంది, కానీ ఓన్లీ పోస్ట్ మెథడ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఇక్కడ మనకి ఈ క్యాచింగ్ అనేది డిఫికల్ట్ అవుతుంది. సో ఓన్లీ పోస్ట్ మెథడ్ ఈస్ దేర్, సో ఇట్ బికేమ్ డిఫికల్ట్ టు యాక్సెస్ మెనీ అదర్ టైప్స్ ఆఫ్ మెథడ్స్. ఈజీ టు లెర్న్, స్టీపర్ బట్ ఆఫర్స్ పవర్ఫుల్ ఫీచర్స్. సో లెర్నింగ్ కర్వ్లో ఏంటండి, రెస్ట్ ఏపీఐ నేర్చుకోవడం ఈజీయే, కానీ గ్రాఫ్క్యూఎల్ నేర్చుకోవాలంటే చాలా కష్టం. ఫ్లెక్సిబిలిటీలో ఇది సర్వర్ బేస్డ్ ఉంటుంది, సర్వర్ డ్రివెన్ స్ట్రక్చర్. ఇది క్లయింట్ డ్రివెన్ స్ట్రక్చర్, హైలీ ఫ్లెక్సిబుల్ స్ట్రక్చర్. క్లయింట్స్ ఆడుకుంటూ ఉంటారు గ్రాఫ్క్యూఎల్తో, సర్వర్ ఆడుకుంటూ ప్యాకెట్ ఆడేది రెస్ట్ ఏపీఐతో. అలాగే ఫ్లెక్సిబిలిటీలో అయిపోయింది. వర్షన్స్లో ఏపీఐ వర్షనింగ్ కావాలి, ఎందుకంటే దెర్ ఆర్ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ మెథడ్స్, అలా అనుకోవచ్చు. లేదు, సింగిల్ మెథడ్ కాబట్టి వర్షనింగ్ అంతగా అవసరం లేదు, ఎందుకంటే పోస్ట్ అనే ఒక మెథడ్లో అప్డేట్స్ ఏం రావు ఎక్కువ. ఎకో సిస్టమ్ ఇది మెచ్యూర్గా ఉంటుంది, ఎక్స్టెన్సివ్ టూల్స్ ఉంటాయి, కానీ ఇక్కడ గ్రోయింగ్ ఎకో సిస్టమ్ విత్ యూనిక్ టూల్స్ ఫర్ క్వెరీస్. సో ఓవరాల్గా ఏది బెస్ట్ అంటారు? గ్రాఫ్క్యూఎల్ బెస్ట్ ఏపీఐయా? ఏది బెస్ట్ అడుగుదాం, ఆగండి. రెస్ట్ ఏపీఐ ఆర్ GraphQL? REST API. GraphQL is more flexible, efficient for complex data retrieval, and better for modern applications with evolving needs, mobile clients, and microservices. మొబైల్ క్లయింట్స్ అంటే ఎక్కువ మంది ఉంటారు కదా. మోర్ ఫ్లెక్సిబుల్ అన్నాడు భయో. ఓకే, సో ఇప్పుడు అర్థమైంది కదా, రెస్ట్ ఏపీఐ అంటే ఏంటి, గ్రాఫ్క్యూఎల్ ఏపీఐ అంటే ఏంటి. సో సింపుల్ రిక్వెస్ట్ అన్నింటికి రెస్ట్ ఏపీఐ వాడుకుంటాం. కాంప్లెక్సిటీ పెరిగే కొద్దీ గ్రాఫ్క్యూఎల్ యూజ్ చేయడం ఇంపార్టెంట్, అది యూస్ఫుల్ అవుతుంది. ఇంకా ఎస్డికేస్, ఆక్టోకిట్ ఆర్ ది అఫీషియల్ ఎస్డికేస్ టు ప్రోగ్రామాటికల్లీ ఇంటరాక్ట్ విత్ ది గిట్ రెస్ట్ ఏపీఐ. ఆక్టోకిట్ అంటాం, ఇదే, ఏదో కాదండి, ఇదే. ఓకే, గిట్ హబ్ అఫీషియల్గా ఎస్డికేస్ దీనికి ఉంటాయి, జావా స్క్రిప్ట్, సి షార్ప్, సి స్పార్క్, ఏదో రూబీ, టెర్రాఫార్మ్ ప్రొవైడర్. So Terraform managed Git repo as infrastructure as code, creating a Git repo using Ruby. అంటే ఇప్పుడు ఎస్డికేస్ దేనికి వాడతాం అనేది మీకు తెలియాలి కాబట్టి దిస్ ఈజ్ అ ప్రాపర్ ఎగ్జాంపుల్. పక్కన పెట్టేస్తే ఎస్డికేస్ పెద్దగా అడగడు, మోస్ట్లీ వెళ్ళేది అవుట్ ఆఫ్ సిలబస్ వెళ్తాడు, ఎంటర్ప్రైజెస్ గురించి, వాటి గురించి, వీటి గురించి. బట్ యాజ్ ఆఫ్ నౌ గిట్ హబ్ డెస్క్టాప్కి, గిట్ హబ్కి డిఫరెన్సెస్ ఏంటో నేర్చుకుంటాం. సి github.com, ఇది ఎక్కడుందండి? ఆన్లైన్లో ఉంది. సో ఇట్ ఈస్ యాక్సెస్డ్ ఓన్లీ ఆన్లైన్.
కాబట్టి ఇది వెబ్ బేస్డ్ ఇంటర్ఫేస్ వయా బ్రౌజర్. యాక్సెసిబుల్ ఎనీవేర్ విత్ ఇంటర్నెట్. డైరెక్ట్లీ మేనేజ్ రిపాజిటరీస్ ఆన్లైన్. చేతిలో ఉన్నాయి, మన మన చేతుల్లో రిపాజిటరీస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, మన చేతిలో ఉన్నాయి. ఇక్కడ జావా లైవ్ క్లాస్ రిపాజిటరీ ఉంది. రిపాజిటరీస్ లోకి వెళ్తే చూడండి, వరుసగా ఉన్నాయి రిపాజిటరీస్. అంతే 5 రిపాజిటరీస్ ఉన్నాయి. 5 రిపాజిటరీస్ మనం అప్పటికప్పుడు ఈజీగా మోడిఫై చేసుకోవచ్చు. తర్వాత పర్ఫార్మ్స్ ఆపరేషన్స్ లైక్ ఫోర్క్, స్టార్, వాచ్. ఫోర్క్ అంటే తెలుసు కదా, చైల్డ్ అన్నమాట. చైల్డ్ చైల్డ్ క్లాస్ క్రియేట్ చేసుకున్నట్టు. ఫర్ సపోజ్ గిట్ సర్టిఫికేషన్ లోకి వచ్చాం. ఇప్పుడు బేసిక్ గా ఇక్కడ మనం వాచ్, అన్వాచ్ అని ఉంటుంది, ఫోర్క్ ఉంటుంది. కెనాట్ ఫోర్క్ బికాస్ యూ ఓన్ దిస్ రిపాజిటరీ అండ్ యు ఆర్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ ఎనీ ఆర్గనైజేషన్. ఫర్ సపోజ్ మనం లెట్ us గో విత్ 01 కోడ్ క్లబ్. ఆ రిపాజిటరీ ఒకటి ఉండాలి. నో, లేదు. ఓకే, ఎనీవేస్ 01 కోడ్ క్లబ్ కి సంబంధించి ఒక రిపాజిటరీ ఉంటుందండి. ఆ రిపాజిటరీలోనే నేను ఈ ఫోర్కింగ్ అనేది చేశాను. అప్పుడు ఏదో సిల్లీ ఈవెంట్ ఉంది, దానికి చేయాల్సి వచ్చింది. అలాగే కొలాబరేషన్స్ డైరెక్ట్ గా కొలాబరేషన్స్ చేసుకోవచ్చు యూజింగ్ ద టూల్స్ లైక్ ఇష్యూస్ అండ్ పిఆర్స్. ఇష్యూస్ అంటే చెప్పా కదా, ఒక రిపాజిటరీ ఓపెన్ చేసిన తర్వాత మనం ఏమైనా ఇష్యూ క్రియేట్ చేయాలనుకుంటే యూ కెన్ క్రియేట్ న్యూ ఇష్యూ అని పెట్టాం కదా. న్యూ ఇష్యూ అని చెప్పి టైటిల్ డిస్క్రిప్షన్ ఇచ్చేసి అసైన్ యువర్ సెల్ఫ్ ఉంది, ఎందుకంటే ఎవరు మెంబర్స్ లేరు, కొలాబరేటర్స్ ఎవరు లేరు ఇందులో. సో కొలాబరేటర్స్ ఎవరైనా ఉండుంటే అప్పుడు ఇష్యూ అనేది ప్రాపర్గా ఓకే అయ్యేది. అలాగే పుల్ రిక్వెస్ట్ మనకి ఏమైనా వచ్చాయా ఈ రిపాజిటరీలోకి? రాలా. సో దే ఆర్ంట్ ఎనీ ఓపెన్ పుల్ రిక్వెస్ట్. సో యూ కుడ్ సెర్చ్ ఆల్ ఆఫ్ గిట్ హబ్ ఆర్ ట్రై అన్ అడ్వాన్స్డ్ సెర్చ్. అడ్వాన్స్డ్ సెర్చ్ ఓపెన్ చేసుకుంటే మీకు ఏ రోజు పుల్ రిక్వెస్ట్ వచ్చిందనేది మీరు మీరు డైరెక్ట్గా తీసుకొని పెట్టుకోవచ్చు. సో ఇక్కడ యా ఓకే. సో ఇక్కడైతే ఇవ్వలే అడ్వాన్స్డ్ సెర్చ్లో. సో పుల్ రిక్వెస్ట్ వస్తే ఇక్కడ చూసారు. అడ్వాన్స్డ్ గిట్ ఫీచర్స్ ఉంటాయండి. అడ్వాన్స్డ్ ఫీచర్స్ వయా కమాండ్స్ మనం గిట్ హబ్ సిఎల్ఐ యూజ్ చేసి చేయొచ్చు. ఇంటిగ్రేషన్ విత్ టూల్స్. ఇంటిగ్రేషన్ విత్ వేరియస్ ఆన్లైన్ సిఐసిడి టూల్స్. సిఐసిడి అంటే మనకి ఏపీఐస్ కి ఉపయోగపడుతుంది. సిఐసిడి పైప్ లైనింగ్ అంటాం. ఎస్, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ డెలివరీ. సో ఈ సిఐసిడి అనేది బేసిక్గా ఏంటంటే ఒక ఫర్ సపోజ్ మీరు ఒక ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ అనుకోండి, మీరు బేసిక్గా ఒక పేమెంట్ గేట్వేని డిప్లాయ్ చేసుకోవాలి మీ ప్రాజెక్ట్లోకి అన్నప్పుడు ఈ పర్టికులర్ సిఐసిడి అనేది యూజ్ చేస్తారు. ఓకే, కాబట్టి దట్ ఈస్ వాట్ యూ కెన్ యూస్, దట్ ఈస్ వేర్ యూ యూస్ ఈ పర్టికులర్ ఫీచర్ కూడా ఉంది కాబట్టి ఇంటిగ్రేషన్ అనేది ఈజీగా అవుతుంది. ఓకే, అలాగే గిట్హబ్ డెస్క్టాప్ విషయానికి వచ్చేస్తే స్టాండ్ అలోన్ డెస్క్టాప్ అప్లికేషన్ అండి. సో యాక్సెసిబుల్ ఓన్లీ ఆన్ అన్ ఇన్స్టాల్డ్ కంప్యూటర్. బేసిక్గా లోకల్ కాపీస్ని అంటే లోకల్ రిపాజిటరీస్ని మనం యాక్సెస్ చేయగలం, గ్లోబల్ రిపాజిటరీస్ని యాక్సెస్ చేయలేము. యాజ్ వెల్ యాజ్ ఇది సింప్లిఫైడ్ ఇంటర్ఫేస్ విత్ కమిట్, పుల్, పుష్ అంతే. కానీ మనకి ఇక్కడ చూడండి, బేసిక్ గిట్ ఆపరేషన్స్లో github.comలో ఫోర్క్, స్టార్, వాచ్ కూడా ఉన్నాయి. అంటే బేసిక్ కాకుండా ఎక్స్టెన్సివ్ నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ ఉన్నాయి. అలాగే ఫోకసెస్ ఆన్ లోకల్ రిపాజిటరీ మేనేజ్మెంట్, సింప్లిఫైడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ బేసిక్ ఫీచర్స్, లిమిటెడ్ టు లోకల్ గిట్ టూల్స్. లోకల్గా ఉండే గిట్ టూల్స్ ఏవైతే ఉంటాయో అంటే గిట్హబ్ డెస్క్టాప్లో ఉన్న టూల్స్ వరకే ఉంటాయి. మనకి ఇలా ఇంటిగ్రేషన్ ఏమి ఉండదు సిఐసిడి లాగా. నెక్స్ట్ వీ హ్యావ్ గిట్హబ్ మొబైల్. గిట్హబ్ మొబైల్ ఏంటి బ్రో అంటే మొబైల్ అప్లికేషన్.
దట్ ఈస్ పర్టికులర్లీ యూజ్డ్ ఫర్ మొబైల్స్. ఇక్కడ మనకి రీడ్ ఓన్లీ ఆపరేషన్ ఉంటుందండి. ఏం ఉండదు. మేనేజ్, ట్రయేజ్, క్లియర్ నోటిఫికేషన్స్. రీడ్, రివ్యూ, కొలాబరేట్ ఆన్ ఇష్యూస్ అండ్ పుల్ రిక్వెస్ట్ అంతే. ఎడిట్ ఫైల్స్ ఇన్ పుల్ రిక్వెస్ట్, search for, browse and interact with users, repositories and organizations, receive a push notification when someone mentions your username, search through code in a specific repository, secure your github.com account with two-factor authentication, verify your sign-in items on unrecognized devices. మీరు ఎక్కడెక్కడైతే తెలియని డివైజెస్లో సైన్ ఇన్ అయ్యారో అది, యాజ్ వెల్ యాజ్ 2FA అంటాం, టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్, అది ఉంటుంది. అలాగే మనకి స్పెసిఫిక్ కోడ్ రిపాజిటరీలోకి కోడ్ని బేస్ చేసి వెళ్ళిపోవచ్చు. కోడ్ ఎందులో అని తెలుసుకోవచ్చు. అలాగే ఇష్యూస్ మీద కానీ పుల్ రిక్వెస్ట్ మీద కానీ మనం ఈజీగా వర్క్ అవ్వచ్చు, కొలాబరేట్ అవ్వచ్చు. అలాగే ఇక్కడ మోస్ట్లీ చెప్పినట్టుగా రీడ్ ఓన్లీ ఆపరేషన్ మాత్రమే ఉంటుంది. తర్వాత నోటిఫికేషన్స్ ఇక్కడ మీరు పెట్టుకోవచ్చు మీకు నచ్చినట్టు. ఇదేం పెద్ద ఇది కాదు. తర్వాత దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనకు సర్టిఫికేషన్లో అడిగే క్వశ్చన్స్ ఇవే. పర్సనల్ అకౌంట్స్, ఆర్గనైజేషన్ అకౌంట్స్, ఎంటర్ప్రైజ్ అకౌంట్స్ అన్నీ. ఇప్పుడు ఇది లెవెల్ 1, ఇది లెవెల్ 2, లెవెల్ 3 అలా ఉంటాయి. ఎంటర్ప్రైజ్ అంటే ఒక పెద్ద సంస్థ. ఆర్గనైజేషన్ అంటే జస్ట్ కొంతమంది కొలాబరేట్ అయ్యి చేసిన ఆర్గనైజేషన్ అకౌంట్ అవుతుంది. ఒక ఎంటైర్ ఇన్స్టిట్యూట్ ఎలాగంటే ఫర్ సపోజ్ ఇప్పుడు కేఎల్యూ మీకు ఐడియా ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తా. నేను ఒక్కడిని వాడితే పర్సనల్ అకౌంట్. నేను నా ఫ్రెండ్స్తో ఉన్న స్టాఫ్ మెంబర్స్తో కొంతమందితో కొలాబరేట్ అయ్యి వాడితే అది ఆర్గనైజేషన్ అకౌంట్. మొత్తం కేఎల్ యూనివర్సిటీ మొత్తం ఉన్న సి బ్లాక్లో పనిచేసే స్టాఫ్ అంతా కలిపి ఒక అకౌంట్ పెట్టుకుంటే అది ఎంటర్ప్రైజ్ అకౌంట్. అది ఆ పర్టికులర్ గిట్హబ్ అకౌంట్లో రిపాజిటరీస్లో ఒక్కొక్కరికి ఒక రిపాజిటరీ పెట్టుకోవచ్చు. ఒక్కొక్క బ్రాంచ్ కోడ్ పెట్టుకుని లాస్ట్కి ల్యాబ్ స్టాఫ్కి వాళ్ళకి కూడా ఒక రిపాజిటరీ పెట్టుకుని అలాగా వాటి లోపల ఆ రిపాజిటరీస్ లోపల బ్రాంచెస్ లోపల కమిట్స్ అలా కూడా చేసుకోవచ్చు. సో ఎంటర్ప్రైజ్ అకౌంట్స్ అంటే అవి. ఎంటర్ప్రైజ్ క్లౌడ్కి, ఎంటర్ప్రైజ్ సర్వర్కి, గిట్హబ్ ఎంటర్ప్రైజ్ క్లౌడ్ అండ్ సర్వర్ అనే దానికి ఇదొక పార్ట్. ఓకే. సో మల్టిపుల్ ఆర్గనైజేషన్స్ అనుకోవచ్చు. అంటే నేను ఇందాక చెప్పాను చూడండి, నేను మా ఫ్రెండ్స్ కొంతమంది స్టాఫ్, అది ఒక ఆర్గనైజేషన్ అనుకుంటే ఇప్పుడు ఏమన్నాను, అందరూ వాడితే ఎంటర్ప్రైజ్. సో పర్సనల్ అకౌంట్స్ ఏంటంటే బేసికల్లీ విత్ యూజర్ నేమ్ అండ్ ప్రొఫైల్. They can own resources like repositories, projects, and actions taken are attributed to the personal account. They can use either GitHub Free or GitHub Pro. ఈ రెండే వాడగలము. ఆర్గనైజేషన్ అకౌంట్ ఏంటంటే దీస్ అకౌంట్స్ ఆర్ షేర్డ్ వేర్ మల్టిపుల్ పీపుల్ కొలాబరేట్ ఆన్ ప్రాజెక్ట్స్. సో దే కెన్ ఆల్సో ఓన్ రిసోర్సెస్ లైక్ రిపాజిటరీస్. ఓకే, బట్ ఆర్ మేనేజ్డ్ త్రూ ఇండివిజువల్ పర్సనల్ అకౌంట్స్. రిపాజిటరీస్కి ఇప్పుడు ఇది ఎలా అంటే నేను రిపాజిటరీస్ అన్నిటినీ ఓన్ చేసుకుంటా, కానీ నా ఫ్రెండ్స్ అంతా వచ్చి వాటిని యాక్సెస్ చేయగలరు, కానీ మోడిఫై చేయలేరు. మేనేజ్ చేసేది నేనే. అలా నేను ఒక 2 రిపాజిటరీలు తీసుకుంటే అదే ఆర్గనైజేషన్ అకౌంట్స్లో ఇంకొక మిగిలిన 4-5 రిపాజిటరీలు వేరే వాళ్ళు ఎవరైనా తీసుకున్నారు. అందరూ చూస్తారు, నా ఫ్రెండ్స్ కొంతమంది స్టాఫ్లో, కానీ మోడిఫై చేయగలిగేది రిపాజిటరీ ఓనర్స్ మాత్రమే, అంటే ఇండివిజువల్ పర్సనల్ అకౌంట్ హోల్డర్స్. Organization offer different roles with varying levels of access and come with security features. ఇది ఆర్గనైజేషన్ అకౌంట్స్. ఎంటర్ప్రైజ్ అకౌంట్స్లోకి వచ్చేస్తే దీస్ అకౌంట్స్ అలో ఫర్ సెంట్రల్ మేనేజ్మెంట్ ఆఫ్ మల్టిపుల్ ఆర్గనైజేషన్స్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. దే ఆర్ గేర్డ్ టువర్డ్స్ లార్జ్ సెటప్స్ నీడింగ్ సెంట్రలైజ్డ్ పాలసీ అండ్ బిల్డింగ్ మేనేజ్మెంట్. పర్సనల్ తీసుకుందాం. బ్రో మంచోడు. ఓకే. బ్రో కొంచెం తెలివైనోడు. కాబట్టి ఈ మన గిటబ్లో కూడా ఫాలో అయిపోండి, ఎవరైనా ఇంకా ఫాలో అవ్వకపోతే. దట్స్ బెటర్.
as well as with a GitHub personal account, you can have a public profile and also host your own public website. తెలుసా? తెలీదా? ఇప్పుడు ఇది ఉంది. ఓకే, తీసారా? గిట్హబ్ పేజెస్ అని ఉంటాయండి. ఆ గిట్హబ్ పేజెస్ లో మనకి ఈ ఫీచర్ ఉంటుంది. మన పబ్లిక్ వెబ్సైట్ ని కూడా మనం హోస్ట్ చేసుకోవచ్చు. దానికి కూడా మనం ఏం వాడతాం? CI/CD వాడతాం. ఓకే, లేటర్ పర్సనల్ అకౌంట్ కి వాటి ఓన్ యూజర్ నేమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఆర్గనైజేషన్ లోకి వద్దాం. ఎగ్జామ్ ప్రో అనే పర్టికులర్ ఆర్గనైజేషన్ యొక్క అకౌంట్ ఇది. సో ఇక్కడ విత్ ఏ గిట్హబ్ ఆర్గనైజేషన్ అకౌంట్ యూ కెన్ హ్యావ్ ఓన్ పబ్లిక్ ప్రొఫైల్ పేజ్. ఇట్ కెన్ షో హూ బిలాంగ్స్ విత్ ఇన్ ది ఆర్గనైజేషన్. అంటే పాపులర్ రిపాజిటరీస్ కానీ ఎవరెవరు ఉన్నారు. 270 ఫాలోవర్స్ అన్నాడు. HTTPS exampro.co. So this is the website they have. ఓకే, సో ఇది ఆండ్రూ exampro.co. డైరెక్ట్ అవుట్లుక్ ఓపెన్ అయిపోయింది. డైరెక్ట్ ఇది వచ్చేసింది. ఆ? ఏ, ఏంటిది? సర్లే, ఓకే, ఏదో బూత్ అది. ఎనీవేస్, సో ఇక్కడ మీరు చూస్తే గిట్హబ్ ఫ్రీ అని ఒకటి ఉందండి. గిట్హబ్ ఫ్రీ వర్సెస్ ప్రో. ఇవి వాల్యూస్ యాక్చువల్గా మారుతూ ఉంటాయి, కానీ ఇవి మాత్రం స్టాటిక్. కొన్ని కొన్ని ఫీచర్స్ మారచ్చు, బట్ దీస్ ఆర్ స్టాటిక్. గిట్హబ్ లో గిట్హబ్ ప్రో అంటే గిట్హబ్ కి కొంచెం అడ్వాన్స్డ్ అంతే, అంతకు మించి ఏం లేదు. ఇప్పుడు గిట్హబ్ ఓపెన్ లో ఉండి బొక్క, నేను వాడలేదు కాబట్టి మినిట్స్ అన్ని అయిపోతాయి. సో ఇఫ్ యూ సి గిట్హబ్ కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది గిట్హబ్ ఫ్రీలో. తర్వాత ఎవ్రీథింగ్ ఫ్రమ్ గిట్హబ్ ఫ్రీ అండ్ గిట్హబ్ సపోర్ట్ వయా ఈమెయిల్. మనకి ఇది ఉండదు, ఈమెయిల్ ఉండదు. అలర్ట్స్ డిపెండ్ అబౌట్స్ అలర్ట్స్ వస్తాయి. సో మరి ఇది డిపెండ్ అబౌట్ అంటే ఏంటి? డిపెండ్ అబౌట్ గిట్హబ్. ఇది ఏంటిది? డిపెండ్ అబౌట్ అంటే ఏంటి అంటే ఆటోమేటెడ్ డిపెండెన్సీ అప్డేట్స్ బిల్ట్ ఇన్ టు గిట్హబ్. అది మ్యాటర్. ఓకే, అది డిప్లాయ్మెంట్ ప్రొటెక్షన్ రూల్స్ ఫర్ పబ్లిక్ రిపాజిటరీస్. డిప్లాయ్మెంట్ ప్రొటెక్షన్ రూల్స్, ఇందాక మనం డిప్లాయ్ అంటే ఎలా SSH కీస్ చేయాలనుకున్నాం కదా. సో ఆ డిప్లాయ్కి కొన్ని రూల్స్ ఉంటాయి. అది 2-factor authentication enforcement, 500 MB గిట్హబ్ ప్యాకేజెస్ స్టోరేజ్. 500 MB ప్యాకేజెస్ మనం స్టోర్ చేసుకోవచ్చు. 120 గిట్హబ్ కోడ్ స్పేసెస్ కోర్ అవర్స్ పర్ మంత్. 15 GB కోడ్ స్పేసెస్ స్టోరేజ్ పర్ మంత్. అంతే. గిట్హబ్ యాక్షన్స్ లో గిట్హబ్ యాక్షన్స్ లో ఇది వేరు. గిట్హబ్ యాక్షన్స్ లో 2000 మినిట్స్ పర్ మంత్, చాలా ఎక్కువ అది. బట్ స్టిల్ ఎవరైతే గిట్హబ్ లో 24/7 యాక్టివ్గా ఉంటారో వాళ్ళకి చాలా తక్కువ. డిప్లాయ్మెంట్ ప్రొటెక్షన్ రూల్స్ ఫర్ పబ్లిక్ రిపాజిటరీస్. ఇప్పుడు ప్రో వర్షన్కి వచ్చేస్తే 3000 గిట్హబ్ యాక్షన్ మినిట్స్ పర్ మంత్, ఇక్కడ ఎన్ని 2000. 2 GB ప్యాకేజెస్, ఇక్కడ ఎన్ని 500 MB. ఇక్కడ 180 గిట్హబ్ కోడ్ స్పేసెస్ కోర్ అవర్స్ పర్ మంత్, ఇక్కడ 120. ఇక్కడ 15 GB కోడ్ స్పేసెస్ పర్ మంత్ స్టోరేజ్ అయితే ఇక్కడ 20 GB కోడ్ స్పేసెస్ స్టోరేజ్ పర్ మంత్. అడ్వాన్స్డ్ టూల్స్ అండ్ ఇన్సైట్స్ ఇన్ ప్రైవేట్ రిపాజిటరీస్. Required pull request reviewers, multiple request reviewers, protected branches, code owners, auto-linked references, and GitHub pages. సో GitHub pages రావాలి అంటే మీకు ఫ్రీ అకౌంట్లో రాదు, ప్రో అకౌంట్లో వస్తుంది అనమాట. Let us check it. GitHub pages can be accessed using free account
అవైలబుల్ ఇన్ పబ్లిక్ రిపాజిటరీస్ విత్ గిట్హబ్ ఫ్రీ అండ్ గిట్హబ్ ఫ్రీ ఫర్ ఆర్గనైజేషన్స్. ఓకే. సో ఇది ఇక్కడ కూడా రావచ్చు. సో ఈ గిట్హబ్ పేజెస్ అనేది ఇక్కడ కూడా వస్తుంది. సో చెప్పాను కదా ఇందాక, కొన్ని ఫీచర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి, ప్రతి ఇయర్ మారుస్తారు. ఇప్పుడు ఇది గిట్హబ్ ఫ్రీకి ప్రోకి, ఇది ఎవరికి? సింగిల్ యూజర్. ఇప్పుడు గిట్హబ్ ఆర్గనైజేషన్స్కి వద్దాం. ఆర్గనైజేషన్ ప్లాన్స్ ఏంటంటే ఫ్రీ. ఫ్రీ ఆర్గనైజేషన్ అకౌంట్స్లో ఎవ్రీథింగ్ ఫ్రమ్ గిట్హబ్ ఈజ్ ఫ్రీ అండ్ 2000 గిట్హబ్ యాక్షన్స్ పర్ మంత్, నో చేంజ్. సో ఫ్రీలో ఏముంటుందంటే సేమ్ ఇది 500 MBది, 2000ది యాజ్ ఇస్ దిగిపోయింది. అంతకు మించి దేర్ ఇస్ నో డిఫరెన్స్. ఇక్కడ ఒకటే యాడ్ అయింది, టీమ్ యాక్సెస్ కంట్రోల్స్ ఫర్ మేనేజింగ్ గ్రూప్స్, అంతే. టీమ్స్లోకి వచ్చేస్తే సారీ టీమ్స్లోకి వచ్చేస్తే ఇక్కడ ఎవ్రీథింగ్ ఫ్రమ్ గిట్హబ్ ఆర్గనైజేషన్స్ ఫ్రీ. ఇది గిట్హబ్ ఫ్రీలోంచి ప్రతిదీ వస్తుంది. గిట్హబ్ ఆర్గనైజేషన్స్ అకౌంట్ వేరు. ఆర్గనైజేషన్స్ అకౌంట్ ఫ్రీ వర్షన్ లోంచి ప్రతిదీ టీమ్స్ లోకి వస్తుంది. యాజ్ వెల్ యాజ్ ప్రో వర్షన్ లో ఉన్న 3 పర్టికులర్ ఉన్నాయి చూడండి. 3 కాదు, అన్నీ ఉంటాయి. అలాగే అంటే ప్రో వర్షన్ లో ఇవి సపోర్ట్ వయా ఈమెయిల్ 3000, 2 GB, తర్వాత అడ్వాన్స్డ్ టూల్స్ అండ్ ఇన్సైట్స్ ఇన్ ప్రైవేట్ రిపాజిటరీస్, రిక్వైర్డ్ పుల్ రిక్వెస్ట్ రివ్యూవర్స్, మల్టిపుల్ పుల్ రిక్వెస్ట్ రివ్యూవర్స్. అవి ఇక్కడ మనకు వచ్చేది. అంటే టీమ్స్ లో ప్రో ఫీచర్ వస్తుంది, ఫ్రీలో నార్మల్గా ఉంటుంది. 3 ప్లాన్స్ ఉంటాయి. ఎంటర్ప్రైజ్ కూడా ఉంటుంది, అది కూడా చూపిద్దాం. యా, బట్ టీమ్స్ లోకి వచ్చేసరికి కంటిన్యూ అయితే డ్రాఫ్ట్ పుల్ రిక్వెస్ట్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్, ఎందుకంటే పుల్ రిక్వెస్ట్ అనేవి కొన్నిసార్లు డైరెక్ట్ గా వెళ్ళకపోవచ్చు. అప్పుడు మనం డ్రాఫ్ట్ చేసి ఉంచేస్తే వెన్ ఎవర్ ద డేటా ఇస్ అవైలబుల్ దే విల్ గో. టీమ్ పుల్ రిక్వెస్ట్ రివ్యూస్ అంటే మామూలుగా ఉన్న రిక్వైర్డ్ పుల్ రిక్వెస్ట్ రివ్యూస్ కాకుండా టీమ్ కంటూ సెపరేట్ గా పుల్ రిక్వెస్ట్ రివ్యూవర్స్ ఉంటారు. అలాగే ప్రొటెక్టెడ్ బ్రాంచెస్ ఉంటాయి, కోడ్ ఓనర్స్ ఉంటారు, గిటప్ పేజెస్, వీకీస్, ఇవన్నీ మళ్ళీ కాదు. నౌ కమింగ్ టు ది ఎంటర్ప్రైజ్. ఎంటర్ప్రైజ్ లో ఏమైపోతుందంటే మనకి ఎంటర్ప్రైజ్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ద అడ్వాంటేజెస్ ఇన్ ది ఎంటర్ప్రైజ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ గిటప్ ఆర్గనైజేషన్స్ టీమ్ అకౌంట్. ఆర్గనైజేషన్స్ అకౌంట్ కాదు, ఆర్గనైజేషన్స్ అకౌంట్ వచ్చేది టీమ్స్ లో, టీమ్ అకౌంట్ వచ్చేది ఎంటర్ప్రైజ్ లో. ఎవ్రీథింగ్ ఫ్రమ్ గిటప్ ఆర్గనైజేషన్స్ టీమ్. ఇదేంటిది? బోత్ క్లౌడ్ అండ్ సర్వర్. ఇది ఓన్లీ క్లౌడ్. ఓకే. సో గిటప్ ఎంటర్ప్రైజ్ సపోర్ట్, అది ఓకే. అడిషనల్ సెక్యూరిటీ కంప్లయన్స్, అది ఓకే. అథెంటికేషన్ విత్ SAML సింగిల్ సైన్ ఆన్, తర్వాత యాక్సెస్ ప్రొవిజనింగ్ విత్ SAML ఆర్ SCIM, డిప్లాయ్మెంట్ ప్రొటెక్షన్ రూల్స్ విత్ గిటప్ యాక్షన్స్ ఫర్ ప్రైవేట్ అండ్ ఇంటర్నల్ రిపాజిటరీస్. ఇప్పుడు ఇంకో కొత్త టర్మ్ వచ్చింది, ఇంటర్నల్ రిపాజిటరీ ఇన్ గిటప్. అదేంది భయ్యా అంటే గిటప్ ఎంటర్ప్రైజెస్ లో వస్తుంది, ఇది చూసుకోండి. అబౌట్ రిపాజిటరీస్, మనకి ఎన్ని రకాల రిపాజిటరీస్ ఉన్నాయనేది. రిపాజిటరీ టర్మినాలజీలో ఇవి బ్రాంచ్, క్లోన్, ఫోర్క్, మర్జ్, పుల్ రిక్వెస్ట్, రిమోట్, అప్స్ట్రీమ్. branch అంటే parallel version of your code that is contained within a repository but does not affect the primary or main branch. Clone అంటే ఏంటి? డౌన్లోడెడ్ కాపీ of a repository from github.com including all versions of every file and folder. Fork అంటే ఏంటి? న్యూ repository that shares code and visibility settings with the original upstream repository. Upstream అంటే ఏమన్నాను? పుష్ చేసిన repository. Merge లో ఏంటి? టు టేక్ ది చేంజెస్ ఫ్రమ్ వన్ బ్రాంచ్ అండ్ అప్లై దెమ్ టు అనదర్. ఇది మర్జ్. పుల్ రిక్వెస్ట్ అంటే ఏంటి? రిక్వెస్ట్ మర్జ్ చేంజెస్ ఫ్రమ్ వన్ బ్రాంచ్ టు అనదర్, ఇంటూ అనదర్. ఒక బ్రాంచ్ ని ఇంకొక బ్రాంచ్ లోకి మర్జ్ చేయడానికి ఇచ్చే రిక్వెస్ట్ పుల్ రిక్వెస్ట్ అంటాడు. అప్స్ట్రీమ్ అంటే తెలిసిందేగా, బ్రాంచ్ ఆన్ అన్ ఒరిజినల్ రిపాజిటరీ దట్ హ్యాస్ బీన్ ఫోర్క్డ్ ఆర్ క్లోన్డ్. సో ఫోర్క్ చేయబడిన రిపాజిటరీ కాకుండా ఫోర్క్ చేయడానికి యూజ్ చేసిన రిపాజిటరీని అప్స్ట్రీమ్ రిపాజిటరీ అంటాం.
సో, రిపాజిటరీ ఓనర్‌షిప్ గాని, ఇవన్నిటిని మనం పక్కకి పెట్టినట్లయితే ఆ! ఇంటర్నల్ రిపాజిటరీస్ అంటే ఆర్ ద డిఫాల్ట్ సెట్టింగ్ ఫర్ ఆల్ న్యూ రిపాజిటరీస్ క్రియేటెడ్ ఇన్ అన్ ఆర్గనైజేషన్ ఓన్డ్ బై అన్ ఎంటర్ప్రైజ్ అకౌంట్. ఇది వాడు చెప్తోంది. ఓకే. సో దట్ ఈస్ వాట్ ఐ హ్యావ్. తర్వాత దీన్ని పక్కన పెడితే ఆప్షన్ టు ఆప్షన్ టు ప్రొవిజన్ అండ్ మేనేజ్ ది యూజర్ అకౌంట్స్ ఫర్ యువర్ డెవలపర్స్. అలాగే బై యూజింగ్ ఎంటర్ప్రైజ్ మేనేజ్డ్ యూజర్స్ గిటబ్ ఎంటర్ప్రైజ్ క్లౌడ్ దేనికి ఈ స్పెసిఫిక్ ఫీచర్స్ ఎక్స్ట్రా 50,000 యాక్షన్స్ పర్ మంత్. ఎంటర్ప్రైజ్ అంటే మెనీ యూజర్స్, మెనీ యూజర్స్ విల్ బి యూజింగ్. అలాగే మెనీ మచ్ అమౌంట్ ఆఫ్ డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్యాకేజెస్, గిట్హబ్ ప్యాకేజెస్. కాబట్టి ఇక్కడ మనకి ఎంత ఉంది? 2 జీబీఏ. కానీ ఇక్కడ +48 అయ్యి 50 జీబీ అయింది ఎంటర్ప్రైజ్ లో. చూసారు కదా ఎంత డిఫరెన్స్ ఉందనేది. క్లౌడ్ లో ఏంటి? గిట్హబ్ ఎంటర్ప్రైజ్ క్లౌడ్ అంటే మనకి github.com లో ఉంటుంది. గిటబ్ ఎంటర్ప్రైజ్ సర్వర్ అంటే సెల్ఫ్ హోస్టెడ్, మన సర్వర్ వరకే వస్తుంది, మన సర్వర్ లో ఉంటుంది. ఇక మార్క్ డౌన్, దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్. వాట్ ఈజ్ ఎ మార్కప్ లాంగ్వేజ్? మార్కప్ లాంగ్వేజ్ అంటే ఏంటండి? హెచ్టిఎంఎల్ లాగా. ఇట్ ఈస్ యూస్ ఫర్ ద మార్కప్ లాంగ్వేజ్ ఇస్ టు ప్రజెంట్ డేటా ఇన్ HTML. Basically, way of formatting and presenting text data in different format. ఇది రా మార్క్ డౌన్. దాని HTML లోకి రాస్తే ఇది. మార్కప్ లాంగ్వేజ్ అయితే ఇది. ఐ మీన్ సారీ, మార్క్ డౌన్ లాంగ్వేజ్ ని HTML లో మార్చుకుంటే ఇది. మార్క్ డౌన్ ఈజ్ ఎ మార్కప్ లాంగ్వేజ్. HTML లాగానే. మార్క్ డౌన్ అంటే కిందకి వెళ్ళిపోయింది, అది మార్కప్ కి డిఫరెంట్ కాదు. మార్క్ డౌన్ అన్నా కూడా ఒక మార్కప్ లాంగ్వేజ్ that provides the shorthand syntax, అంటే shorthand syntax for HTML format. So it is popular due to its easy syntax and being readable in its raw format. రా ఫార్మాట్ లో మీరు చూసుకోండి ఎంత సింపుల్ గా ఉంటుందో. ఇది రా మార్క్ డౌన్. ఇక్కడికి ఏమవుతుందంటే, అంటే మనం వాట్సాప్ లో బోల్డ్ చేయాలి అనుకున్నప్పుడు ఇలా ఇస్తాము, డబుల్ కొటేషన్స్ కానీ, ఐ మీన్ సారీ డబుల్ స్టార్స్ కానీ అలా ఇస్తాం. వాట్సాప్ లో బోల్డ్ కానీ టెక్స్ట్ ఏదైనా, అది HTML కి వేసినప్పుడు ఇలా అవుతుంది. ఓకే. మార్క్డౌన్ సింటాక్స్, ఇది బ్లాక్ కోట్ బ్లాక్ కోట్ మనకి HTML లో కూడా వస్తుంది. హెడింగ్స్ కి, టెక్స్ట్ ఫార్మాటింగ్ కి, బ్లాక్ కోట్ కి, అన్ఆర్డర్డ్ లిస్ట్, ఆర్డర్డ్ లిస్ట్, ఇవి అనమాట. సో బ్యాక్ టిక్ అంటామండి ఇది. దిస్ పర్టికులర్ అవుట్పుట్ ఈ ఇలా వస్తుంది చూడండి, నా కర్సర్ చూడండి ఇలా వస్తుంది, దాన్ని బ్యాక్ టిక్ అంటాం. లేకపోతే ఈ కింద ఉన్న దాన్ని, ఇది సింగిల్ కోట్ కాదు, ఇది బ్యాక్ టిక్ అంటే ఇలా వస్తుంది, ఇలా. మార్క్డౌన్ ఎక్స్టెండెడ్ సింటాక్సెస్ ఇవి. ఇవి మోస్ట్లీ అడగడు. టెక్స్ట్ ఫార్మాటింగ్ టూల్ బార్ దగ్గరకు వచ్చేసినట్లయితే, ఎవ్రీ కమెంట్ ఫీల్డ్ ఆన్ గిట్హబ్ కంటైన్స్ టెక్స్ట్ ఫార్మాటింగ్ టూల్ బార్. సో బేసికల్లీ విచ్ అలౌస్ యూ టు ఫార్మాట్ your text without learning GitHub flavored markdown syntax. సో ఇది యూజ్ చేసుకుని మనం నేర్చుకోవచ్చు. సో లేటర్ స్లాష్ కమాండ్స్ స్లాష్ టేబుల్స్ అన్నీ వస్తాయి. స్లాష్ కమాండ్స్ అంటే బేసికల్లీ ఆన్ యూజింగ్ ది గిట్హబ్, మనకి కమెంట్ బాక్సెస్ లోపలే గిట్హబ్లో కన్వీనియన్స్ ఫీచర్స్ ఉంటాయి. ఫార్మాటింగ్ మార్క్డౌన్ ఫార్మాట్ చేసుకోవడానికి వాడేది ఈ పర్టికులర్ స్లాష్ కమాండ్. మార్క్డౌన్ టేబుల్స్ అంటే ఎక్స్టెన్సివ్ మార్క్డౌన్ సింటాక్సెస్ కోసం వాడతాం. తర్వాత గిట్హబ్ ఫ్లేవర్డ్ మార్క్డౌన్, GFM అంటామండి. సో ఇది డయలెక్ట్ ఆఫ్ మార్క్డౌన్. డయలెక్ట్ అంటే సెకండ్ టైప్ అన్నమాట. ఓకే. సో దట్ ఈస్ కరెంట్లీ సపోర్టెడ్ ఫర్ ద యూజర్ కంటెంట్ ఆన్ గిట్హబ్ అండ్ గిట్హబ్ ఎంటర్ప్రైజ్. సో ఇది ఇందులో ఉంది, అది నేను మీకు ఓపెన్ చేస్తున్నాను చూడండి. అసలు గిట్హబ్ మార్క్డౌన్, లైక్ ఫ్లేవర్డ్ మార్క్డౌన్ స్పెక్ అంటే ఏంటి, అసలు ఏంటి, ఆ డేటా అంతా ఇక్కడ మీకు వస్తుంది సింపుల్గా.
ఓకే. మీరు కావాలనుకుంటే ఈ పర్టిక్యులర్ యూఆర్ఎల్లోకి వెళ్ళి మీరు చూడొచ్చు. అండ్ దెన్ మనకి జిఎఫ్ఎం అనేది, యాజ్ ఐ హావ్ టోల్డ్, ఇట్ ఈస్ అ డైలెక్ట్ ఆఫ్ మార్క్డౌన్ దట్ ఈస్ కరెంట్లీ సపోర్టెడ్ ఫర్ యూజర్ కంటెంట్ ఆన్ గిట్హబ్ అండ్ గిట్హబ్ ఎంటర్ప్రైజ్. కొంచెం వాటర్ తాగుతాను ఆగండి. యా. సో యాజ్ ఆఫ్ నౌ ఇప్పటిదాకా అయింది కాబట్టి జిఎఫ్ఎంతో మనం క్లాస్ అయితే ఆపేద్దాం. సో జిఎఫ్ఎం ఏం లేదండి, మీరు పీడిఎఫ్ ఓపెన్ చేసుకుని చదువుకోవడమే. ఇట్ ఈస్ వెరీ మచ్ సింపుల్. మర్మైడ్ అంటే మార్క్డౌన్ ఇన్స్పైర్డ్ టూల్ దట్ రెండర్స్ టెక్స్ట్ ఇంటూ ఇమేజ్ ఇంటూ డయాగ్రామ్స్ ఆర్ ఇమేజెస్. తర్వాత జిఎఫ్ఎం ఇది ఎవ్రీథింగ్ అబౌట్ జిఎఫ్ఎం. ఇట్ ఈస్ లైక్ చెప్పా కదా డైలెక్ట్ అని. సో అలాగా యూ కెన్ డైరెక్ట్లీ యూస్. ఓకే. సో జిఎఫ్ఎం అదనమాట. నౌ దట్స్ ఇట్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్ట్ 3 కూడా వచ్చేస్తుంది. బీ రెడీ. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. మళ్ళీ కలుసుకుందాం రేపటి కోసం. ఎప్పుడు కుదిరితే అప్పుడు కలుసుకుందాం. మునగ చెట్లు, తుమ్మ చెట్లు, జిల్లేడి చెట్లున్నాయి. అవసరానికి అరసెయ్యంతా ఆకు దొరకదు రోయ్. నా సెంబు దొబ్బిసి నోడి ముటికుములు శంకరవాల్ రోయ్. చెరుగట్టి కలిపని కానిద్దామంటే గుంటలున్నారు రోయ్. నన్ను చూసినవి పోయి వాళ్ళే గాని చెంబు నిలిచే వాళ్ళే లేరే.